మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఫిబ్రవరి మాసం, మాఘమాసం, కన్యారాశి వారి పరిస్థితి ఈ నెల విశేషంగా ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక కన్యారాశి అనగానే ఎక్కువ మంది వ్యూవర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళే ఎక్కువగా ఇలాంటి నమ్మటం అని ఉంటుంది. కానీ అలా కాదు, అందరూ నమ్ముతారు. బట్ కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర నమ్మకం కలిగిందంటే వాళ్ళు నమ్మారు ఒకరిని అంటే ఆ నమ్మకం కోసం వారు ఎక్కడి దాకానే వెళ్తారు. ఎవరైనా సరే ప్రపంచంలో ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఆ నమ్మకమైన వ్యక్తి కన్యారాశి వాళ్ళే అవుతారు. వాళ్ళు ఏంటంటే వారు మాట కోసం, వారు ఇచ్చినటువంటి మాట కోసం, వారు చేసినటువంటి ఏదైతే ప్రమాణం కోసం నిలబడి ఉంటారు. అది ఎవరయ్యా అంటే ఒక కన్యారాశి వాళ్ళే. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్న, కాలం మొత్తం కలియుగ శాతం మారిపోతున్నా కన్యారాశి వారు మారారు అంటే నమ్మశక్యం కాదు. అలా ఉన్నారు అంటే కన్యారాశి వాళ్ళు కాదు, వాళ్ళు హైబ్రిడ్ అనుకోవచ్చు. కన్యారాశి వారి సొంతం, మాట తప్పని గుణం. కాబట్టి అలాంటి కన్యారాశి వారికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ ఎన్నో రకాలు ఉంటాయి. దాంతో ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. వీరు ఎంతైనా సంపాదించగలుగుతారు. పెట్టుబడులు అనేటువంటి వ్యాపారం చేస్తారు. సలహాలు ఇచ్చి మరీ బ్రతకగలుగుతారు. అంటే సలహాలతో ఎంతోమంది ఉత్తీర్ణులయ్యి ఆ సలహాలు తీసుకుని కోటీశ్వరులు అయ్యి ఉన్నారు. అందరూ అనుకుంటారు కన్యారాశి వారు ఇంతమందికి సలహాలు ఇస్తున్నాడు, మరి వీరికి ఎంత సంపాదించుంటారని. వాళ్ళు ఏం సంపాదించుకోరు. వారి డబ్బు ముఖ్యం కాదు, మాట ముఖ్యం. ఎదుటి వాళ్ళందరూ వీరి సలహాలు తీసుకొని బాగుపడతారు చూసారా, అది వాళ్ళకి ధైర్యం. కాబట్టి వీరి చేత నుంచే సహాయం పొంది చివరికి ఒట్టి చేతులు చూపిస్తారు, లేదా కట్టపలా పొడుస్తారు వీరు ఎదగకూడదు అని. కాబట్టి కన్యారాశి వారు ఉన్నటువంటి ఇల్లైనా, ప్రపంచమైనా, రాష్ట్రమే కాదు ప్రపంచమైనా, ఏ వ్యవస్థ అయినా సరే అది ఆకాశానికి అందుకునేలా ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక సంక్షోభం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. వీరితో పాటు ఇతను ఒక మాస్టర్గా ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ ఒక 40 మంది ఉంటే 40 మంది కూడా కలెక్టర్లుగా, లాయర్లుగా, రాజకీయ నాయకులుగా, ఏదో రకం రౌడీలుగా కూడా మారేటువంటి పరిస్థితి ఉంది. కన్యారాశి వాళ్ళు మాత్రం అలా ఉండిపోతారు. అంటే స్టూడెంట్స్ ఏమో విచ్చలుడిగా సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఈ మాస్టర్ మాత్రం అలా ఉండిపోతారు. వాళ్ళే కన్యారాశి వారు. ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త గమనించుకోండి. ఇక ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు అయితే ఈ ఫిబ్రవరి మాసంలో కొంతమేర బాగానే ఉంటాయని చెప్పొచ్చు. వీరి చేతి నుంచి ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి రావు, కొట్లాట్లు, గొడవలు. ఎందుకంటే వీరి అస్తవాయ అలాంటిది. వీరి చేతి నుంచి తీసుకున్న ప్రతి ఒక్కరు బాగుపడతారు. చివరికి వీళ్ళని గట్టిగా గడప అవతలకి నుంచి రోడ్డు మీద తోసేస్తారనమాట. అందుకని వీరు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఇచ్చారంటే మళ్ళీ అడిగేటువంటి డబ్బులు ఇవ్వకూడదు. గిఫ్ట్ అడిగేటువంటి డబ్బులుగా ఇవ్వకూడదు. ఇకపోతే ఆర్థిక స్థితిగతులు అయితే వీరికి ఎలాంటి వ్యాపారమైనా చేసుకోవచ్చు, ఏ రంగంలోనే అడుగుపెట్టవచ్చు. ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఎలాంటి రంగానికైనా అడుగుపెట్టవచ్చు. కానీ బెట్టింగులు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలాంటి చెడు వ్యసనాలకి బానిసయ్యి ఇంకొకరిని ఇబ్బంది పెట్టి ఇలాంటి వ్యాపారాలు వీరు అసలు చేయరు. అలాంటి ఏమైనా చేసేటువంటి ఆలోచన ఉంటే వైదొలగాలి. ఇకపోతే ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగవ్వాలి, వారి మీద చెడు దృష్టి కానీ చెడు వ్యసనం కాడు ఉండాలి అనుకుంటే గనక వీరు ఒక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అది ఏమిటంటే గనక సాంబ్రాణి ఊదు అంటారు. ఆ సాంబ్రాణి ప్రతిరోజు కూడా గుగ్గిలం, సాంబ్రాణి, అలానే దాంట్లో ఈ దాల్చిన చెక్క పౌడర్ ఒక చిటికెడు, లవంగాల పౌడర్ ఒక చిటికెడు, అలానే బిర్యానీ ఆకు కొంత, ఇవి కూడా ముక్కలు చేసి కొంత, ఇవి కూడా ఇంట్లో వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక చిన్నపాటి 5 నిమిషాల పాటు ధూపం వేసుకుంటే వీరిలో ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది, గ్రహదోషాలు పోతాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ఎవరైనా వీరి దగ్గరికి వచ్చేసి ఆదాయ వనరులు చూపించేటువంటి అవకాశం మెరుగవుతుంది. వీరికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా సమపాలలోకి వచ్చేలాగైతే ఉంటుంది. స్ట్రెస్ నుంచి బయటపడేలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం వారు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శుభకార్యాలకు అంత అనుకూలంగానే ఉంటుందంటారు, లేదంటే కాస్త వెయిట్ చేస్తేనే బాగుంటుందంటారు? ఇక వీరు శుభకార్యాలు అయితే మాత్రము 30 సంవత్సరాలు దాటి కూడా ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభం పలుకుటువంటి కాలం కూడా వస్తుంది అనేటువంటి పరిస్థితి ఈ ఫిబ్రవరి మాసంలో కనబడతా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి సంబంధాలు కుదరటం, అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లిళ్ళు కూడా జరిగిపోతాయి సుమి. అలానే ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం కూడా వీరికి మంచి జరుగుతుంది. ఆ శుభకార్యాల్లో ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ తగలడం అంటే ఎదురు తగలటం కాదు, అలా ఎవరైనా కనిపించి వారి పేరెంట్స్ వీరి పేరెంట్స్ మాట్లాడుకొని అన్ఎక్స్పెక్టెడ్గా అదే మండపంలో పెళ్లి కూడా జరగవచ్చు. అందుకని ప్రతి శుభకార్యానికి కూడా వీరు అటెండ్ అవ్వాలి.
ప్రతి శుభకార్యానికి ఆ ఫంక్షన్కి వెళ్ళి అందరిని పలకరించాలి. బాబాయ్, పిన్ని, మా అత్తయ్య, నాయమ్మ, బావ, బావమద్ది అందరిని పలకరించుకుంటూ ఉంటే ఎవరో ఒకరి దగ్గర నుంచి సంబంధం వచ్చేస్తుంది. కాబట్టి వీరికి పెళ్ళి అవుతూ ఉంది. అలా కాకుండా ఏదైనా శుభకార్యంలో వీరు పాల్గొన్నారంటే ఏదో రకమైనటువంటి వనరుల్లో వీరు బాగుపడేందుకు, వీరిలో స్ట్రెస్ పోయేందుకు, వీరికి పేరు ప్రఖ్యాత వచ్చేందుకు మాత్రం ఖచ్చితంగా తోడ్పడుతుంది. కాబట్టి ఏ శుభకార్యాన్ని కూడా వీరు వదలొద్దు, వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక అలాంటి కూడా దగ్గర కూడా నరదిష్టి నరఘోష రాకుండా ఉండాలి. అలాంటి దగ్గర కూడా వీరికి శుభకార్యాలు కూడా మంచి జరగాలి అనుకుంటే కనుక ఇక ఈ స్వీట్స్ ఉంటాయి. స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ పిల్లలకి ఇస్తే జలుబు చేస్తుంది, పిల్లలకి ఇస్తే పళ్ళు పోతాయి. కాబట్టి పెద్దలకే, అడుక్కునే వారికైనా లేకపోతే ఫ్రెండ్స్కైనా సరే ఎక్కడైనా స్వీట్స్ ఇవ్వటం, లేదా చాక్లెట్స్ లాంటివి ఇవ్వటం, లేదా అలాంటి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు 1 కిలో స్వీట్స్ లేకపోతే ఒక కిలో చాక్లెట్స్ తీసుకుని వెళ్ళేసి వారికి ఇవ్వడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అలానే వీరికి ఇంకా మంచిగా అంటే ఈ లెమన్ టీ అని ఉంటుంది. ఈ లెమన్ టీ ప్రతిరోజు కూడా తాగడం ద్వారా వారికి ఆరోగ్య స్థితిగతులు మెరుగవుతాయి. అలానే పేరు ప్రఖ్యాతి కూడా వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఇవి చేసుకోవాలి. గురుగారు, అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు, లేదంటే మేమేం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు, ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, నరఘోష నరదిష్టి ఉంది, అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు, వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో, వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో, ఏదో ఒక మందు పెట్టడమో, చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు. దీని బారిన చాలామంది పడి ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. గురుగారు, ఏం చెప్తారు వీటికి? ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 2026 సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగ శాతం కూడా పాపాలు, కర్మలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము, ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్యే, కొందించుకోవడమే. నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి, ఓర్చుకోలేరు అన్నమాట ఎదుటోళ్ళు. వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము 10 ఏడుస్తూ ఉంటారు. అరే సుఖంగా బతికేదానికి లేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. కంఫర్టబిలిటీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు. ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు. ఎట్లా ముందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షిణి, బాగా స్పిరిట్, అష్టదిబ్బందన, ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి. జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం, ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక, ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా. ఇవన్నీ గురువుగారు నాకు కలిసి రావట్లేదు, జాతకంలో సమస్య ఉందా, దశల నక్షత్రమా, గోచారమా, ఎక్కడ సమస్య ఉంది, ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు. కాదు నాయన, ఇవన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు. ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం మన మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు. దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతానని ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది, మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు. ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. ఏ రోజు ఆ రోజు ఎతుకుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, ఏ పంచాయతీలో ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బంది అయిపోతారనమాట. కాబట్టి దీని కారణం ఏంటంటే మన మీద ఏడ్చేటి కళ్ళు. మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు. ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్స్కి వెళ్తాం. ఏదో రోజున మనల్ని హిప్నటైజ్ చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి. మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన శ్రేయోభిలాషులను చెప్పుకొని తిరిగే వాళ్ళు, మన కొలీగ్స్లోనూ ఇలాంటి వాటే ఉంటారు. నా గురించి ఇంకోళ్ళకి అవసరమేమో చేయటానికి, నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము. అందుకొని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మరొక విషయం, ఇది చిన్నపిల్లల మీద, పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది. ఈ యొక్క కలియుగంలో ఏది పాపమైతే జరుగుతున్నావో, చేస్తున్నావో తెలియట్లేదు. కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరమైపోవటము, ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పరువు, పెక్కేత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోగొట్టుకోవడం, చెట్టుకోలు గుట్టుకోలు అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున. ఎందుకండి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున. ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో హిప్నటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఓదార్చడానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము. మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు మాకు నేర్పే గురువులు మాకేం చెప్పారంటే, మీకు వచ్చి విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు. అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము. ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంత ఉంది, నాకు ఇంత డబ్బులు వేస్తే నేను ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పడుకోబెట్టేస్తా, ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సరింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డోళ్ళు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయిన తర్వాత కాశీకి అన్నట్టుగా అందరు గురువులు అయిన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు. నా జేబులు ఉండవు, నా చొక్కాకి జేబులు ఉండవు. ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు.
కస్టమర్లు వస్తారు, అన్నీ సమర్పించుకొని అన్ని రకాల ఆ డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా నా దగ్గరికి ఈ రోజున 12,000 మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున. మెజారిటీగా అందులో భార్యాభర్తలేనండి. భార్యాభర్తలు ఒకటి, పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కూడా ఆడపిల్లల్ని వశం చేసుకోవటం, ఈ హిప్నటిజల్ బ్లాక్ మ్యాజిక్లు. ఇంకోటి ఏంటంటే, ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో, నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు, నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత. ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. అసలు నాకు సమస్య ఏంటి? జాతకం సమస్య, ప్రకృతిలో దోషాల సమస్య, గ్రహ దోషాల సమస్య, నిజంగా నా మీద గురుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా? ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనం అనుకున్నది సాధించాలి. లేకపోతే అరుంధతిలో 3వ జన్మ 4వ జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం. కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మ అవ్వాలి ప్రతి మానవుడికి కూడా. అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి. అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు, అలాంటి ఆచరణ చేయకూడదు. ఏదైనా ఉంటే సానుకూలంగా ఎదుటివారికి సహాయం చేయాలి, లేకపోతే మన పని మనం చేసుకోవాలి. ఎవరు కూడా మనల్ని ఆశించరు. కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి. ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి. అలాంటి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునిద్ది అది. కాబట్టి అలాంటి చేయకండి. అలా బలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సహకారం చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు, ఎవరు కూడా బలవ్వద్దు. ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, కోపం రావటం, సరిగా తినలేకపోవటం, ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళలేకపోవటం, మన మాట వినలేకుండటం, అలానే చెప్తే వినపడటం, అలానే ఒంటరిగా ఉండాలనిపించడం, ఎటో వెళ్ళిపోవాలనిపించడం, నెగిటివ్ థాట్స్ రావటము, కాళ్ళు ముందుకు వెళ్ళకపోవటం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ, ఇవన్నీ జాతకాలు ఉండవండి. ఏదో చెడు క్రియ జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనం అయితే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. స్టూడెంట్స్ పరిస్థితి, అలాగే జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి కావచ్చు, నిరుద్యోగుల పరిస్థితి ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉంటుంది? కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలో నిరుద్యోగుల పరిస్థితి, ఈ నిరుద్యోగుల వ్యవస్థ, నిరుద్యోగుల పరిస్థితి, అలానే ఇంకోటి కోర్టు వ్యవహారాలు, నిరుద్యోగులు, కోర్టు వ్యవహారాలు, విద్యార్థులు. ఈ విద్యార్థులకైతే మాత్రం పోటీ పరీక్షల్లో బాగానే ఉంటుంది. కానీ ఎదుటి వారి సలహా తీసుకోకూడదు, ఎదుటి వాళ్ళ మాటలు వినకూడదు, కంబైన్డ్ స్టడీ ఇలాంటివి చేయకూడదు. ఇండిపెండెంట్గా చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. అప్పుడే వీరికి మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉత్తీర్ణులు అయ్యేదానికి చాలా ఆస్కారం కనిపెడతా ఉంది. ఇకపోతే వీరికి నిరుద్యోగులు జాబ్ ప్రకారంగా ప్రయత్నం చేయాలి. ఎవరినో నమ్మి కన్సల్టెన్సీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, బ్రోకరేజ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. వీరిగా ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఎవరి యొక్క సలహాలతోనో ఎవరి యొక్క రికమెండేషన్ తీసుకుంటే వీరికి ఖచ్చితంగా జాబ్ రాదు. కాబట్టి వీరికి వేరే సొంత ప్రయత్నం చేసుకుంటే కనుక ఏదో రకమైనటువంటి జాబ్ అయితే కనుక వీరికి ఈ నెలాఖరు లోపు, అంటే ఫిబ్రవరి మాసం చివరి ఆఖరి లోపు అయితే కనుక ఖచ్చితంగా వీరికి కాల్ లెటర్ అయితే వస్తుంది. ఏదో రకమైన జాబ్ చేస్తారు. కన్యారాశి వాళ్ళు జాబులు చెయ్యరు. మ్యాక్సిమం కన్యారాశిలో జాబ్ చేశారంటే హైఫై జాబే ఉంటుంది. అది కలెక్టరు లేకపోతే దానికి మించి ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటుంది తప్పితే చిన్న చిన్న జాబులు చేయరుసుమి. ఇక వీరి వ్యాపార వృద్ధి కూడా పెట్టుబడి తక్కువగా. ఇప్పుడు ఒక రిలయన్స్ అంబానీ కానీ, టాటా రతన్ టాటా కానీ ఇట్లా ఉన్నారనుకో, రతన్ టాటా గారు లేరు ప్రజెంట్, కానీ అలాంటి వ్యవస్థ స్థాపించిన వాళ్ళు ఉన్నారు అంటే కనుక వారు తగ్గటువంటి పెట్టుబడి పెడతారు. ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేయాలి, ఒక టీ షాప్ పెట్టాలంటే మినిమం షట్టర్ ఉండాలి, 1 లక్ష రూపాయలు 2 లక్షల డబ్బులు ఉండాలి కదా. వారికి అలా అవసరంలా టీ షాప్ పెడతారు. మీరు 2,000 రూపాయలు సంపాదిస్తారు, 4,000 సంపాదిస్తారు. కన్యారాశి వారు కదా, కానీ పెట్టుబడి తక్కువ అవుతుంది. ఆ సలహాలు కావాలంటే కన్యారాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు ఆ సలహాలు, వాళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతారు. అలాగే వీరికి పెట్టుబడి తక్కువతో ఎక్కువ లాభం వచ్చేటువంటి వ్యాపారం వీరు సొంతం. వీరికి పెట్టుబడి ఏంటంటే వీరి తెలివితేటలు, వారి తెలివితేటలతో బతుకుతారు. కాబట్టి వారి వ్యాపారంలో ఎందులో అడుగు పెట్టినా కూడా పేరు ప్రఖ్యాత కాదు, ఉత్తీర్ణులు అయ్యేదానికి, మంచి లాభాలు చేకూర్చేదానికి కూడా మంచి సానుకూల వాతావరణం ఉంటుంది. కాదు వీరి చేతిలో డబ్బులు నిలబడవు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క మాధ్యమాల ద్వారా, ఫోన్పే, గూగుల్ పేలు ఉంటాయి కదా, వాటి ద్వారానే వీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే చేతి నుంచి డబ్బులు పోతే రావు. ఇవి కూడా ఈ వృత్తిలో బాగా రావాలి, రాణించాలనుకుంటే బాదం ఆయిల్ ఉంటుంది. ఈ బాదం ఆయిల్ ఉదయించే సూర్యుడికి ఒక రోజు 10 నిమిషాల పాటు చూపించే ఆయిల్ ప్రతిరోజు కూడా 2 చుక్కలు చేతులు వేసుకుని శానిటైజ్ చేసుకోవాలి. తల మీద 2 చుక్కలు వేసుకోవాలి, షోల్డర్ మీద 2 చుక్కలు వేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఏ సమయం చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే కనుక నరదిష్టి, నరఘోష,
శత్రుభయం ఉండదు. ఆర్థిక స్థితిగతుల నుంచి ఎప్పటికప్పుడు వైదొలుగుతూ ఉంటారు. వీరి చేతి నుంచి డబ్బులు ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి అన్నమాట. వీరు ఈ పని చేయాలి. అలానే వీరికి వాస్తు దోషాలు బాగాలేకపోతే వీరిలో అనేజీ అయిపోతుంది. వాస్తు కూడా కరెక్ట్గా ఉండాలి వీరికి. అలా వాస్తు బాగలేదు అనుకుంటే కనుక ఇంట్లో ప్రతిరోజు కాకపోయినా కనీసం వారం రోజుల్లో ఆవు పంచకం ఉంటుంది. ఈ ఆవు పంచకం చల్లాలి. పసుపు కొమ్ములు 2 గుమ్మానికి కట్టుకోవాలి. అలాంటి జీడి గింజలు, పసుపు గింజలు, జాజికాయలు, కరక్కాయలు ఇవన్నీ కలిపి కోసుకొని మనకి గుమ్మానికి కట్టుకోవాలి. దాంట్లో కూడా కుంకుమ కొంచెం వేసుకోవాలి. దాంట్లో కూడా గురి గింజలు 2 వేసుకోవాలి. ఇలాంటి గుమ్మాన్ని కట్టుకునే కనుక వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలు ఉన్నా, వాస్తు లేదన్నా నరదిష్టి నరఘోష ఉన్నా, చేతబడులు ఇట్లాంటివి జయించినా కూడా వాస్తు దోషం తగ్గిపోతుంది. వీరికి వాస్తు కూడా ఆ ఇల్లు కూడా వీరికి పాజిటివిటీ ఉండడానికి, వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళేదానికి అయితే కనుక ఖచ్చితంగా వీరికి తోడ్పడుతుంది. కాబట్టి చివరగా మహిళలు అభివృద్ధిలోకి రావాలంటే విశేషంగా ఏమైనా పరిహారాలు అన్నట్టు చెప్పండి. కన్యారాశి మహిళలు చూడటానికి చాలా చాకచక్యంగాను, అందంగాను, తెలివి కళ్ళ వాళ్ళు కూడా ఉంటారు. కన్యారాశి మహిళలను ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే అష్టదరిద్రుడే కాదు, నిష్టదరిద్రుడు కూడా మంచి స్థాయికి వెళ్ళిపోతారు. అందుకే కన్యారాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి, ఆడపిల్లలు ఎక్కువగా దొరకరు. కన్యారాశిలో దొరికిందా అంటే అదృష్టం. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, కన్యారాశి పిల్లల్ని ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఏదైనా పరిహారాన్ని తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే కన్యారాశి పిల్లల ఆడపిల్లలు దొరకటమే చాలా అరుదు. ఆ పిల్ల దొరికింది అంటే వీడికి పట్టిందల బంగారమే. ఇంకా అసలు వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ, తెలివితేటలు కానీ, కన్యారాశి వాళ్ళకి అష్టదరిద్రంగా ఉన్నటువంటి ఆడపిల్లలు దొరికినా, అష్టదరిద్రంగా ఉన్నటువంటి మగపిల్లడికి అదృష్టమే. కాబట్టి వారి చేతి నుంచి ఏదన్నా పెట్టి తిన్నా కూడా మనకి ఎన్ని రోగాలు పోతాయి. అలానే వారి చేతి నుంచి రూపాయి తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే కోట్ల రూపాయలు పరిగెత్తుతారు. కన్యారాశి వాళ్ళు ఎదురొస్తే ఎల్లుని పని 2 పనులు అవుతాయి. ఒక పని కోసం వెళ్తే 2 పనులు అవుతాయి. అలానే కన్యారాశి వారు మంచినీళ్ళు ఇచ్చినా కూడా మనకి మంచి మైండ్లో స్ట్రెస్ అనేది పోతుంది. కాబట్టి అలాంటి కన్యారాశి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాంటి కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఈ నరదిష్టితోనే బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు చాలా అందంగా ఉంటారు, చూడ చక్కగా ఉంటారు. కాబట్టి వారు ఎప్పుడు కూడా ఈ అందం ఎందుకురా బాబు ఇంత అందం ఇచ్చావు నాకు అనేటువంటి పరిస్థితిలో ఎప్పుడు స్ట్రెస్ అవుతూనే ఉంటారు. కన్యారాశి వారికి సుఖ సంసారం అంటే భర్తతో ఎప్పుడు ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు వారు స్ట్రెస్ అవుతూనే ఉంటారు పెళ్ళైన తర్వాత. కాబట్టి వీరు కూడా ఎవరో దొరికిందిలే సంబంధం, పెళ్ళి అవ్వట్లేదు, మా నాన్నగారు తీసుకొచ్చి పెట్టేశారండి, చేసేసారంటే అవ్వకుండాను మంచి సంబంధం వీరు కూడా చూసుకునే అవకాశం మన కలియుగంలో ఇప్పుడు దాపరించింది. కాబట్టి కన్యారాశి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో సంబంధాలు చూసుకోవాలి. వీరికి వీరే కూడా పరిశీలన చేసుకోవాలి. ఏ రాశి వారని కాదు, ఆ మనసు నాకు నచ్చుతా లేదని చూసుకోవాలి. ఎందుకంటే అతి ప్రేమ చూపిస్తారు. అంటే అంత గొప్ప ప్రేమ ఇంకెవరు చూపించలేరు. కన్యారాశి వారు చూపించినటువంటి గొప్ప ప్రేమ ఎవ్వరి తరం కాదు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎదురుగా ఉండాలి. ఇప్పుడు మొదటివాడికి మొగల పువ్వు ఎట్లా తెలియదు కదా, అలానే మనం చూపించేటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా లెక్కేసేవాడు కాదు. వాటిని ఊహించుకొని వాటికి సమపాలన చేయలేకపోయినా వాటిని అర్థం చేసుకునేవాడు ఎదురుగా ఉంటే ఖచ్చితంగా వీరు నెగ్గినట్టే. వీరు నమ్ముకున్న వారు నెగ్గారంటే వీరు నెగ్గినట్టే కదా. అలాంటివి చూసుకోవాలి. ఇక జాబుల పరంగా కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, అలానే గ్రహదోషాలు, పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు ఇలాంటివి ఉన్నోళ్ళు కూడా కన్యారాశి ఆడపిల్లలు అయితే ఉన్నారు. వారందరికీ కూడా ఒకే ఒక పరిహారం చేసుకోవచ్చు. గురువారం రోజున వేప చెట్టు లేదా రావి చెట్టు మొదట్లో ఒక 4 చెమ్ములు నీళ్లు పోసి, ఆ చెమ్ముల నీళ్ళలో పన్నీరు, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ కలిపినటువంటి నీరు పోసి అక్కడ మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాధన చేసుకోవాలి. ఆ దీపారాధన కూడా ఎట్లా చేయాలంటే కనుక ఏ చెట్టు కింద, నేను చెప్పినట్లు ఏ చెట్టు కిందైనా సరే ఆ రావి ఆకులు తీసుకోవాలి. ఒక 3, ఒక ఆకు పైన ఒకటి, ఒక ఆకు పైన ఒకటి పెట్టిన తర్వాత దానిపైన దీపారాధన చేయాలి. ఆకులు తొడుమును మన వైపు ఉండాలి. అలా పెట్టినటువంటి దీపారాధన వీరు చేసినట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఉంటుంది. ఈ ఫిబ్రవరి మాసంలో ఏ వారమైనా చేసుకోవచ్చు. గురువారం, బుధవారం వస్తే చాలు. ఈ చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల దోషాలు కన్యారాశి ఆడపిల్లలకి తొలగిపోతాయి. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఖచ్చితంగా అలా తొలగిన వారు, అలా అయిన వారు గురువు గారికి ఎంతో కొంత దక్షిణైతే ఇవ్వాల్సి ఉంది. అలానే ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి? మరి గురువు గారు మీరు ఇన్ని రకాలు చెప్తూ ఉన్నారు, ఇన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గం మీ దగ్గర చూపిస్తూ ఉన్నారు. మరి మేము చాలా దూరంలో ఉన్నాం, రాలేకపోతున్నాం. మరి మీ దగ్గరికి వస్తే ఎంత అవుతుందని భయపడే వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి వస్తే భయపడే అవసరం అయితే లేదు. నేను మనిషిని, అందులో మంచి గ్రహాన్ని, మంచి చేసేదానికి గ్రహాన్ని. అలానే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. మన సంగతి అంటే మన దగ్గర వస్తువులు కూడా ఉంటాయని అందరికీ తెలుసు. అందులో మంత్రోచ్చారణ చేసిన వస్తువులు అయితే మనం ఇస్తూ ఉన్నాం అనమాట. అంటే మన దగ్గర ఏంటంటే సరస్వైన ధరల్లోనే వారి వద్దకే, అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి ఈ రోజున. దాంట్లో మంత్రోచ్చారణ చేసిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చేటువంటి వస్తువుల్లో కొన్ని అయితే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్,
పిల్లలందరూ కూడా కష్టపడి చెడిపోయి చదువుతుంటూ ఉంటారు చాలామంది. చదువుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజున దరిద్రులు. బాగా చదువుకునే వాళ్ళని ఈ వ్యసనంతో చదవద్దని చెప్తారు. వాడి దృష్టిని మార్చేస్తూ ఉంటారు, సినిమాలని షికారని చెప్తూ ఉంటారు. అలాంటి అందరూ బయలుదేరికి వెళ్ళి వీరి మనసు మైండ్ నిగ్రహంగా ఉండేసి బాగా చదువుకుని గుర్తుండేలాగా ఈ రోజుల పరిస్థితులు గుర్తున్నట్లేదు. అలాంటి వారందరికీ కూడా విద్యార్థులే కాదండి, వ్యాపార వృద్ధి కావాలనుకున్న వారు, విద్యార్థులు, స్ట్రెస్ ఫీల్ ఉన్నవారు, జాబుల వెసులుబాటు, వీరందరూ అందరూ కూడా ఇది ఒకటి క్యాండిల్, ఇది ఏమంటారు మైనం ఒత్తి, కొవ్వొత్తి అంటారు. ఈ క్యాండిల్ ఒకటి మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. దీంట్లో స్ట్రెస్ అయిన వాళ్ళు కానీ మనం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్యాండిల్ వెలిగించుకోవాలి. రోజుకు ఒక 10 minutes వెలిగించుకొని దీని ముందు కూర్చుంటే చాలు. వారికి ఉన్నటువంటి అనేజీ, అన్ఫిట్, ఇచ్చే స్ట్రెస్, కొంతమేర నరదిష్టి, నరఘోష, కొంతమేర చేతబడి హిప్నటిజం కూడా పోతుంది. ఈ క్యాండిల్ ఒక్కటి చాలు, జీవితాన్ని వెలుగు నింపుతుంది ఇలాగా. కాబట్టి ఈ క్యాండిల్ ఎవరికైనా కావాలంటే కూడా మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించు. దీంతో పాటు ఒత్తులు, ఎవరికైనా నిజంగానే హిప్నటిజం అయింది, బ్లాక్ మ్యాజిక్ అయింది, మందు పెట్టారు, చేతబడి అవుతుంది, అష్టదిబ్బంది అవుతుంది, నా దగ్గర నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నరదిష్టి, నరఘోష, శత్రుపిర్ర అన్నీ కూడా భార్య భర్తల ఎడబాటు, ఎన్నో రకాల సమస్యలతో కొట్టిపెట్టాడు. ఒత్తి, ఈ ఒత్తిలో యంత్రం ఉంటుంది. ఈ యంత్రం ఉంటుంది, ఈ యొక్క వాళ్ళ కోర్సును బట్టి ఉంటుంది. ఇది ఎన్ని ఒత్తి అనేది కోర్సును బట్టి ఉంటుంది అనమాట. ఈ ఒత్తి వెలిగించడంలో రోజు నైట్ పూట పడుకునేప్పుడు ఈ ఒత్తి వెలిగించుకొని పడుకోవాలి. ఇది ఒక 20 minutes కాలుతుంది. ఈ ఒత్తి వెలిగించుకొని కనుక ఇది వెలిగినంతసేపు దాన్ని చూస్తూ కూర్చోవాలి ఇలాగా. అప్పుడు వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కాదు, శత్రుభయమే కాదు, వీరి ఆర్థిక సంక్షోభం నుంచి, ఇంకా వీరి మీద ఏదైనా ఎవరైనా వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో, చెడు క్రియలు ఏమైనా చేయించినా కూడా ఈ ఒత్తి పనిచేస్తుంది. ఇది సరసమైన ధరలోనే ప్రేక్షక వద్దకి చెంతకే చేర్చిన సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక అష్టదిబ్బందుల ముడుపు, ఇక ఇది సామరాణి, అన్ని రకాల అష్టదిబ్బందులు ఉంటుంది. ఈ అష్టదిబ్బందుల ముడుపు కూడా ఇంట్లో ప్రతిరోజు కూడా ధూపం వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళేదానికి ఉంటుంది. ఇలాగ మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు కూడా లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కూడా వారి చెంతకే చేర్చే సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి. ఆ విధంగా చేసుకొని సుఖపడాలి, జీవితం బాగుండాలి. చిన్న జీవితం, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడే జీవితం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనం ప్రశాంతంగా కూర్చొని తినేలా ఉండాలి తప్పితే కూర్చొని తినేంతసేపు టెన్షన్తో తినకూడదు. అలానే ఈ వస్తువులు వాడుకోవడంతో ఏదైనా సమస్య ఉంటే పరిష్కార మార్గం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి దొంగ గురువులు నమ్మకండి దయచేసి. అలానే ఏదైనా ఉంటే ఇలాంటి వస్తువులతో కూడా మీకు ఉన్న సమస్యని దయచేసి సానుకూలం చేసుకునేలాగా ఉంటుంది. జీవితం ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, అత్త, మామ, ఇది చాలు. ఏదో మన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఇంకోళ్ళని పటాయించడం లాంటివి చేయకండి. అలాంటి వాటిని సహకరించకండి. దొంగ గురువులు నమ్మకండి. జయ శ్రీమన్నారాయణ.